ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల నుంచి వర్షం దంచి కొడుతుంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలో అలర్ట్ ప్రకటించారు అధికారులు. భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏటూరు నాగారం, తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాల వ్యాప్తంగా కుండపోత కురుస్తోంది. వెంకటాపురంలో వాగుల ఉధృతి ప్రమాద స్థాయికి చేరింది. బల్లకట్ట వాగు, కంకల వాగులు పొంగిపొరుతున్నాయి. మరోవైపు భారీ వర్షాలతో తాడ్వాయి మండలం కాల్వపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తూముల వాగులో సోలం గౌరమ్మ గల్లంతైంది. మంగపేటలో 15 సెంటీమీటర్లు, తాడ్వాయిలో 9, కన్నాయిగూడెంలో 7.5, అలాగే వెంకటాపురంలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఏటూరు నాగరంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏటూరు నాగరం, కమలాపూర్ మధ్య జీడివాగు ఉప్పొంగింది. దీంతో ఈ 2 ప్రాంతాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. కమలాపురంలో ఇందిరమ్మ కాలనీ నీట మునిగింది. పునరావాస కేంద్రాలకు స్థానికులను తరలిస్తున్నారు. ఇక మంగపేట మండలం బొంబాయిగూడెంలో భారీ వర్షాలకు ఇల్లు కూలింది. మీరు చూస్తున్న దృశ్యాలు ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. జిల్లాలోని దాదాపు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా కుండపోత వర్షంతో పూర్తిగా అతలాకుతలమవుతున్న పరిస్థితి. జనజీవనం కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎడతెరిపి లేని వర్షాలతో ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. చాలా చోట్ల జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ములుగు జిల్లాలో అనేక మండలాల్లో పూర్తిగా వాగుల ఉధృతి కొనసాగుతుంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మా కృష్ణారెడ్డి ఇంట్లో కూడా బయట వీడియో ఎందుకు ఇటెల్లాం గోడకల్లి
పెట్టాను కూర్చునేటోళ్ళు ఇట్లా చాలా ఉండాలి. పోతాయన్న. అల్పపీడన ప్రభావంతో 2 రోజుల నుంచి వర్షం దంచి కొడుతుంది. భారీ వర్షాలతో జిల్లా అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలో ఇక సోమవారం భారీ వర్షాలు కురిశాయి. వెంకటాపురం మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై వరద నీరు భారీగా చేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రహరీ గోడలు కూలిపోయాయి. వెంకటాపురం మండలంలో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పంట పొలాల్లోకి వరద నీరు చేయడంతో పంట నీట మునిగింది. ఇక పూసూరు బ్రిడ్జి దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అటు పాలెం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ములుగు జిల్లాలో మరొక 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంటుంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు. ఇక మరోవైపు లక్నవరం చెరువుకు భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో లక్నవరం చెరువు మత్తడి దుంకుతో పర్యాటకులను కనువించేస్తుంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు కలెక్టర్ కూడా అప్రమత్తమయ్యారు. ఏటునగరం, తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాల వ్యాప్తంగా కుండపోత కురుస్తుంది. వెంకటాపురంలో అయితే వాగుల ఉధృత స్థాయిలో ఉన్నది. ఇక భారీ వర్షాలతో తాడ్వాయి మండలం కాల్వపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తూముల వాగులో సోలం గౌరమ్మ అనే మహిళ గల్లంతైంది. ఇక జిల్లా వ్యాప్తం కురుస్తున్న భారీ వర్షాలతో ఒకసారిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలకు పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్కు సెలవులు ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా సెప్టెంబర్ నెలలో వచ్చే 2వ శనివారం వర్కింగ్ డేగా ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజావాన్ని కూడా రద్దు చేశారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అంతా కూడా వర్షాలపైనే దృష్టి కేంద్రీకరించింది. రైట్, మా సీనియర్ కొలీగ్ వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ములుగు పరిసర ప్రాంతాల్లోని మండలాలన్నీ కూడా వాగులు, వంకలు ఉప్పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇంకా వర్షాలు ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? అధికార యంత్రాంగం ఎట్లా అలర్ట్ అవుతుంది? మొత్తంగా కూడా అటు ములుగు జిల్లాలోనే టాప్ 5 అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలని కంప్లీట్ గా ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా కుండపోత వర్షం కురుస్తుంది. ఇక ములుగు జిల్లాలోని మంగపేట మండల కేంద్రంలో అత్యంత భారీ వర్షాలు నమోదైంది. ప్రస్తుతానికి ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగపేట మండల కేంద్రం ఉన్నటువంటి దాదాపు 3 కాలనీలు కంప్లీట్ గా జలమయమయ్యాయి. 80కి పైగా ఇళ్ల లోపలికి మనిషి లోతు నీళ్లు రావడంతో వాళ్ళంతా కూడా కట్టుబట్టలతో ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి పునరావాస కేంద్రానికి అయితే తరలి వెళ్లారు. ఇక వర్షం ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి కురుస్తుండడంతో మరిన్ని కాలనీలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యి అక్కడ గవర్నమెంట్ హాస్టల్స్, స్కూల్స్ భవనాల లోపల పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని గమనిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి అటు మంగపేట, ఏటూరు నాగారం, అదేవిధంగా వెంకటాపురం, తాడ్వాయి, కన్నాయిగూడెం, సో ఈ 5 మండలాల లోపల భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. కంటిన్యూస్ గా వర్షం పడుతుండడంతో అక్కడ రాళ్లవాగు ప్రధానంగా మంగపేట, కమలాపూర్ మండలాల ప్రాంతాన్ని కూడా ముప్పుకు ఈ రాళ్లవాగే ప్రధాన కారణం. ఉప్పొంగి కంప్లీట్ గా గ్రామం లోపలికి, అటు కాలనీ లోపలికి రాళ్లవాగు వరద చేరుకుంటుంది. ఇక కమలాపూర్ సబ్ స్టేషన్ కంప్లీట్ గా నీట మునిగిపోయింది. దాంతో ఉదయం నుంచి కూడా ఇక్కడ కూడా విద్యుత్ సరఫరా కూడా కంప్లీట్ గా నిలిపివేశారు. దాంతో పాటు మంగపేట శివారు ప్రాంతం అంతా కూడా అటు పంట పొలాలు కంప్లీట్ గా ఒక చెరువులా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎటు నగరం నుంచి కమలాపూర్ కు వెళ్లాల్సినటువంటి జీడివాక్ కూడా ఉధృతంగా పోగుండడంతో అటు రాకపోకలు కమలాపూర్ కి, ఎటు నగరం నుంచి రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇక తాడ్వాయికి సంబంధించి అటు మేడారం వద్ద కూడా భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో జలమయం అవుతుండడంతో ప్రస్తుతం మంత్రి సీతక్క కూడా మేడారం వద్ద పరిస్థితిని గమనించేందుకు మేడారం బయలుదేరి వెళ్లారు. ఇక తాడ్వాయి మండలంలోని కాళ్ళపల్లి శివార్లో తూములవాగు కూడా ఉదయం నుంచి భారీగా ఉధృతి వస్తుంది. సో ఆ ఉధృతిని గమనించక అక్కడి నుంచి వెళ్తున్నటువంటి సోలం గౌరమ్మ వరద ప్రభావానికి అందులో గల్లంతైంది. కొద్దిసేపటి క్రితమే గౌరమ్మ మృతదేహాన్ని కూడా స్థానికులు గుర్తించారు. ఇక ప్రధానంగా ఈ యొక్క ఏటూరు నాగరం, మంగపేట 2 మండలాలపైనే
వర్షపాతం అయితే భారీగా నమోదవుతుండటంతో ముంపు ప్రభావం కూడా ఈ 2 మండలాల్లోనే అత్యధికంగా అయితే కనిపిస్తోంది. సో ఈ 2 మండలాలకు సంబంధించి దాదాపు 2000 మంది పైగా నిరాశలయ్యే అవకాశం ఉండడంతో జిల్లా కలెక్టర్ కూడా కొద్దిసేపటి క్రితమే అక్కడ మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు, అదే విధంగా రెస్క్యూ బృందాలను కూడా అక్కడ ప్రస్తుతం డిప్లాయ్ చేశారు. అక్కడికి వైద్య సదుపాయాలను, అదే విధంగా ఆహారాన్ని కూడా ప్రస్తుతం పంపిణీ చేస్తూ ముంపు ప్రాంతాలను, అదే విధంగా ప్రాణ నష్టం జరగకుండా కాపాడేందుకైతే ప్రస్తుతం జిల్లా అధికార యంత్రాంగం అయితే పనిచేస్తున్న పరిస్థితి. ఇక మంగపేటకు సంబంధించి బొంబాయిగూడెంలో ఉదయం సోమయ్య అనేటువంటి ఒక వృద్ధుడు ఉన్నటువంటి ఇల్లు పూర్తిగా నీళ్లకు నాని కంప్లీట్ గా కూలిపోయింది. తుటిలో తాను ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకున్నారు. ప్రధానంగా ఈ కమలాపూర్, అదే విధంగా ఏటూరు నాగారం, మంగపేట. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం చెరువులను తలపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక జంపన్నవాగు ఉధృతి కూడా అధికంగా ఉండడంతో మరికొద్దిసేపు కనుక ఈ వర్షం కనుక ఆకుంటా కురిస్తే అటు మంగపేట, ఏటనగరం మండలాలు కంప్లీట్ గా సబ్మెర్జ్ అయ్యే పరిస్థితి. సో మొత్తానికి అయితే పరిస్థితి కొంత భయానకంగా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అటు ఏజెన్సీ ప్రాంతాలకు తరలించి ఎప్పటికప్పుడు వరదను పర్యవేక్షించాలంటూ కూడా మంత్రి సీతక్క ఆదేశించారు. తాను కూడా ప్రస్తుతం తాడ్వాయి మండలానికి వెళ్లడంతో కూడా పూర్తిగా హై అలర్ట్ అయితే ప్రస్తుతం ములుగు జిల్లా ప్రాంతంలో అయితే కొనసాగుతా ఉంది. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు. సో ఇది ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండీ మళ్ళీ హెచ్చరికలు జారీ చేసింది. మరొక 2 రోజుల పాటు వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది. ఆ దృశ్యాలు చూడొచ్చు ఒకసారి. ఇక్కడ గౌరమ్మ అనే మహిళ ఫోటో, అది ఆమె గల్లంత అయింది వాగులో. మరోవైపు ఆ దృశ్యాలు చూడొచ్చు, పూర్తిగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భవంతులు కూడా నీట మునిగిన పరిస్థితి. రహదారులు అయితే చెరువులను తలపిస్తున్నాయి. పూర్తిగా వాగులైతే నదుల మాదిరిగా ప్రవహిస్తూ జనావాసాల నుంచే ప్రవాహం కొనసాగుతోంది. బ్రిడ్జి పై నుంచి నీళ్లు వెళ్తున్నాయి. కంప్లీట్గా ఎక్కడ చూసినా నీళ్ళే. ములుగు ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, మంగపేట, వెంకటాపురం మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో ఒక్కసారిగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. పునరావాస కేంద్రాలకు స్థానికులను తరలించారు. అలాగే చాలా మండలాల్లో పూర్తిగా భారీ వర్షాలకు ఇల్లు కూడా కూలిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఈ వాగు ఉధృతికి ఎవరు కూడా ధైర్యం చేసి వాగులు దాటేందుకు ప్రయత్నించొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక మహిళ గల్లంతైంది. ఇక వాహనాలు కూడా ధైర్యం చేసి రోడ్డు దాటించడానికి ప్రయత్నిస్తే కనుక భారీ ప్రవాహానికి వాగుల్లో ప్రవాహాల్లో కొట్టుకుపోయే పరిస్థితి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికైతే ములుగు జిల్లా యంత్రాంగం అంతా కూడా వర్ష ప్రభావ పరిస్థితులపైనే దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతానికి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆల్టర్నేటివ్గా వచ్చే నెలలో 2nd సాటర్డేని వర్కింగ్ డేగా పరిగణిస్తామని జిల్లా యంత్రాంగం చెప్తోంది. సో మొత్తం మీద ములుగు జిల్లాలో భారీ వర్షాలకైతే పూర్తి స్థాయిలో జనజీవనం స్తంభించింది. ఇంకా ఎంత నష్టం జరిగిందనేది త్వరలోనే అధికారులు నివేదించబోతున్నారు. పోలే ఇద్దరితో ఆగితే లోపలికి లేకపోతే పోతాం. వాటర్ వస్తుంది సార్, ఎక్కువ మేము లోపలే వస్తుంది. ఆ మొదలు వచ్చినాడు ఎవరు పట్టించుకోవడం. మొత్తం ఇక్కడ తప్పుకున్నాడు.
లోపల పోలే ఇద్దరితో ఆగితే లోపల పోలే లేకపోతే పోతాయి. ఫస్ట్